తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. త్రివేణి నవల వింటున్నామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కస్తూరికి ధైర్యంగా ఉండమని, ఆవిడ ధైర్యంగా ఉంటే యమున కూడా ధైర్యంగా ఉంటుందని మరోసారి ధైర్యం చెప్పి బయలుదేరాడు రమేష్. వాకిట్లో జీప్ ఆగిన శబ్దం వినగానే పరుగున వాకిట్లోకి వచ్చింది శ్యామల. ఆవిడ మొహం సంతోషంతో వెలిగిపోతోంది. అమ్మయ్యా, వచ్చారా? ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను అంది ప్రేమగా. రమేష్ ఆశ్చర్యపోయాడు. ఆలస్యంగా ఇంటికి వచ్చినందుకు విరుచుకుపడుతుందేమో అనుకుంటూ ఉంటే ఇంత ప్రేమ కురిపించడం చూస్తే ఏదో వ్యవహారం ఉందనిపించింది. అయినా ఆ అనుమానం బయట పెట్టకుండా ప్రేమగానే సమాధానం చెప్పాడు. ముందర స్నానం చేయండి అంటూ తరిమింది. రాగానే వేడివేడిగా బజ్జీలు చేసి స్వయంగా తినిపించింది. కమ్మటి కాఫీ కూడా ఇచ్చింది. మొత్తానికి దేవుడున్నాడని మరోసారి రుజువైంది కదండి అంది అమితోత్సాహంతో. ఆ మాట నిజమే. ఈ సృష్టి మొదలయ్యాక దేవుడున్నాడని 1,00,000 సార్లు రుజువైంది అన్నాడు రమేష్. దుర్మార్గులకి మోసగాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది మరి అంది మళ్ళీ. అనుమానంగా చూశాడు రమేష్. ఎవరి గురించి నీవు మాట్లాడేది అడిగాడు. తెలియనట్లు ఏమిటా ప్రశ్న? ఇంకెవరి గురించి? మీ ఫ్రెండ్ ఆ డాక్టర్ గురించే చెప్పింది శ్యామల. పాణి గురించా? అంటే పాణి మోసగాడు దుర్మార్గుడు అని నీ అభిప్రాయమా? కోపంగా అడిగాడు. ఛా, అతడిని అంత మాట అంటానా? డాక్టరు మంచివాడే పాపం. ఆ యమునే టక్కరిది. నేర్పుగా అతన్ని ఒళ్ళో వేసుకుని కులుకుదామని చూసింది. ఆ దేవుడు బాగా బుద్ధి చెప్పాడు అంది అమిత సరదాగా. నీ మాటలకేమైనా అర్థం ఉందా శ్యామల? యమున చాలా మంచిది. వలలు విసరడం వంటి పనులు ఆవిడకి చేత కాదు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో కర్మకాలి ఇలా జరిగింది. అయినా సాటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే సానుభూతితో అర్థం చేసుకుని చేతనైనంత సాయం చేయాలి గాని ఇలాంటి మాటలు మాట్లాడడం న్యాయమేనా చెప్పు అన్నాడు నచ్చచెప్తూ. సరేలేండి, మీరు అమాయకులు, మీకేం తెలియదు. నాలాంటి అమాయకులైన ఆడపిల్లలు మంచి కుటుంబాలలో పుట్టి క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళనే చూశారు మీరు. ఈ యమున లాంటి వాళ్ళున్నారే, వాళ్ళు అన్నింటికీ తెగించిన వాళ్ళు. వయసు రాగానే అన్ని వేషాలు వేసేస్తారు. ఆ తర్వాత ఎవడు దొరుకుతాడా అని కాచుకొని కూర్చుంటారు. కాకపోతే ఆ యమునకేం మాయరోగం? పెళ్ళైన వాడి వెంట పడుతుందా? ఊపికి వస్తున్న కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు రమేష్. యమునకి పాణి పెళ్ళైన విషయం తెలియదు. తెలిసి ఏ ఆడదైనా పెళ్ళైన మగాడిని, మరో ఆడదాని భర్తను పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? నువ్వే ఆలోచించు అన్నాడు శాంతంగా. నేను ముందే చెప్పాను, మామూలు ఆడవాళ్లు వేరు, యమున లాంటి వాళ్ళు వేరు. అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఆవిడ తల్లి కూడా ఇలాంటి గ్రంథసాంగురాలినట్ట కదా. ఆవిడే ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంది కూతురికి. ఈవిడ తల్లి మాటలు అక్షరాలా పాటించి ఎర్రగా బుర్రగా ఉన్న పాణిని వెతికి పట్టుకుంది. ఆవిడ వగలకు లొంగిపోయి ఆ పాణి కట్టుకున్న భార్యకి అన్యాయం చేయాలనుకున్నాడు. మీకు తెలియదు గాని వాళ్ళిద్దరికీ మధ్య చాలా కథ నడిచిందట. హాస్పిటల్లో కూర్చుని పొద్దస్తమానం ఒకటే వికవికలు పకపకలు అట. ఈయన బాహాటంగా ఆవిడ ఇంటికి వెళ్ళి రావడం మనందరికీ తెలిసిందే. సాటి ఆడదానికి అన్యాయం చేయాలనుకుంటే ఆ భగవంతుడు ఊరుకుంటాడా? తగిన శాస్తే చేశాడు. ఇక ఇప్పుడేం చేస్తుందో మరి. ఊళ్ళో ఉంటుందా? మొహం చెల్లక తట్టా బుట్టా కట్టుకుని తల్లిని వెంటబెట్టుకుని ఊరొదిలిపోతుందో చూడాలి. చెప్తున్న శ్యామల మొహం వెలిగిపోయింది. అది చూసి రమేష్కి బాధ కలిగింది. బరువుగా నిట్టూర్చాడు. శ్యామల, మొన్నటిదాకా యమునని ఎన్నో విధాలుగా పొగిడేదానివి. కస్తూరి గారిని చూస్తే మా అమ్మని చూసినట్లు ఉంది అనేదానివి. ఏదో చిన్న మనస్పర్ధ కారణంగా వారి మీద ద్వేషం పెంచుకున్నావు. అంతవరకు బాగానే ఉంది. కానీ వారిని నానా మాటలు అనడం, ఆడదానివై ఉండి వాళ్ళిద్దరి శీలం గురించి అసహ్యంగా మాట్లాడడం మానవత్వం అనిపించుకోదు, రాక్షసత్వం అంటారు. ఇంగ్లీష్లో నీలాంటి వారిని శాడిస్టులు అంటారు. ఇందాక నువ్వన్నావే భగవంతుడు ఉన్నాడని. మీలాంటి వారిని బాగు చేయడం ఆ భగవంతుడికి కూడా సాధ్యం కాదు. ఇక నాబోటి వాడి వల్ల ఏమవుతుంది? నిన్ను చూస్తే కోపం రావడం లేదు, జాలేస్తోంది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో ఆడదైతే భర్త తనని శాడిస్టు అన్నందుకు సిగ్గుపడి తల బాదుకొని ఏడ్చేది. కానీ శ్యామల స్వభావమే వేరు.
ఆవిడకి ఎంతసేపు ఎదుటివారిలో తప్పులు వెతకడం తప్ప తనలో ఏమైనా తప్పు ఉందేమో అని ఆత్మ పరిశీలన చేసుకునే నీతి నిజాయితీ కాకడా వేసి వెతికినా లేవు. కాబట్టి తన ధోరణిలో ఆలోచించసాగింది. ఇదేమిట్రా దేవుడా, ఈయన ఆ టక్కులాడిని వెనకేసుకొస్తున్నారు. అసలే ఆవిడగారు వ్యవహారం బెడిసికొట్టి మనసు పాడైపోయి ఉంది. ఇదే పని అని ఆయన వెంట పడదు కదా. ఈయన చూడబోతే అమాయకుడు, జాగ్రత్తగా ఉండాలి, ఇద్దరినీ ఒకంట కనిపెట్టి ఉండాలి అనుకుంది. భార్య ప్రవర్తనతో మనస్సు గాయపడగా పాణి దగ్గరకు వెళ్ళాడు రమేష్. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. తను కస్తూరి దగ్గరకు వెళ్ళిన విషయం చెప్పి అక్కడ జరిగిందంతా చెప్పాడు. నేను యమునగారిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్తున్నాను అన్నాడు. నేను రానా అడిగాడు పాణి. మీ ఇష్టం, వస్తే రండి. నిర్ణయం అతనికే వదిలేశాడు రమేష్. కాసేపు ఆలోచించాడు పాణి. వద్దులేండి, ధైర్యం చాలడం లేదు, మొహం చెల్లడం లేదు. మీరు జరిగినది అంతా వివరంగా యమునతో చెప్పండి. ఆవిడకి సంజాయిషి చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చి ఆ తర్వాత నిర్ణయం తీసుకోమని చెప్పండి. ఇక ఆ తర్వాత ఆవిడ ఇష్టం అన్నాడు దీనంగా. అతన్ని చూసి జాలి వేసింది రమేష్కి. ఆదరంగా అతని భుజం తట్టాడు. డోంట్ వరీ, అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నాడు. లెటస్ హోప్ సో అంటూ పేలవంగా నవ్వాడు పాణి. మరో అరగంట కూర్చుని ఇక నేను వెళ్తాను, బస్ టైం అవుతోంది అని లేచాడు రమేష్. జీప్లో బస్టాండ్ దగ్గరికి వెళ్ళాడు. బస్టాండు అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదు, రోడ్డు మీదే ఆగుతాయి బస్సులు. అవైనా 2 అటు ఇటు రోజులో 5 సార్లు తిరుగుతాయి. అవి ఆగే చోట 2 టీ కొట్లు ఉన్నాయి. అవి అన్నదమ్ములవి. తోడుకోడళ్ళిద్దరూ కూడా సామరస్యంగా ఉండి వ్యాపారం సజావుగా సాగడంలో పాటుపడుతున్నారు. ఒకరి మీద ఒకరు పోటీకి పోకుండా ఒకరు టీ, మరొకరు కాఫీ అమ్ముతారు. టిఫిన్లు కూడా అలాగే పంచుకున్నారు. పెద్ద ఆవిడ ఇడ్లీ, అట్టు చేస్తుంది. చిన్న ఆవిడ ఆమ్లెట్లు వేస్తుంది. సాయంత్రం పూట ఒకరు మిరపకాయ బజ్జీలు, మరొకరు పునుకులు వేస్తారు. బస్సుల కోసం వచ్చి పడిగాపులు పడే ప్రయాణికులతో పాటు తీరుబడి సమయాలలో కాలక్షేపం చేసేవారు కూడా ఉండడంతో వారి వ్యాపారం బాగానే సాగుతోంది. ఆ వేళ 2 కొట్లు కిటకిటలాడుతున్నాయి. జనం గుంపుగా చేరి చర్చించుకుంటున్నారు. ఆ పూట అజెండాలో ముఖ్యాంశం ఒక్కటే, డాక్టర్ గారి పెళ్లి. చర్చ పసందుగా సాగుతోంది. టీ, కాఫీలు, టిఫిన్లు జోరుగా అమ్ముడవుతున్నాయి. ఎంత తలబాదుకున్నా పరిష్కారం కనిపించక సతమతం అవుతున్న తరుణంలో జీపు వచ్చి రోడ్డు పక్కన ఆగింది. రమేష్ దిగాడు. జనం అతన్ని చూసి వినయంగా లేచి నిలబడ్డారు. నమస్కారాలు పెట్టారు. ఆ సమయంలో అతని రాక వారికి ఆనందాన్ని కలిగించింది. ఇన్స్పెక్టర్ గారిని మాటల్లో పెట్టి తాజా సమాచారం రాబట్టవచ్చునని సరదా పడ్డారు. కానీ వారికి అవకాశం ఇవ్వలేదు రమేష్. అతనికి ఈ జనం గురించి బాగా తెలుసు. వారితో చనువుగా ఉంటూనే వారిని ఉంచవలసినంత దూరంలో ఉంచుతాడు. ఎప్పుడైనా వచ్చి ఆ టీకొట్లో కూర్చొని అందరితో బాతాకాని వేసి అందరినీ నవ్విస్తాడో, లేకపోతే తన దోవన తను రైన వెళ్ళిపోతాడో. రమేష్ గంభీరంగా ఉండడం చూసి ఉసూరుమన్నారు జనం. ఇవాళ ఈయన కబుర్లు చెప్పడానికి రాలేదు, మరెందుకొచ్చాడో అనుకున్నారు. టీ కొట్టు యజమాని రమేష్ దగ్గరకు వెళ్ళి, సార్, మంచి టీ పట్టరమ్మంటారా అని అడిగాడు వినయంగా. వద్దు అని తలాడించాడు రమేష్ తిరిగి జీపులో కూర్చుంటూ. ఓ 5 నిమిషాలాగి ఓ పెద్ద మనిషి వెళ్ళి ధైర్యంగా రమేష్ని పలకరించాడు. ఇలా వచ్చారేం బాబూ అని అడిగాడు. లాస్ట్ బస్లో డాక్టరమ్మగారు వస్తున్నారు అన్నాడు రమేష్ ముక్తసరిగా. ఆ సమాధానం విన్న వ్యక్తి గిర్రున వెనక్కి తిరిగొచ్చి పక్కవాడి చెవిలో ఊదాడు. అతను మరొకరి చెవిలో, అతను ఇంకొకరి చెవిలో. 2 నిమిషాల్లో అందరికీ తెలిసిపోయింది ఈ విషయం. వారిలోని ఆరాటం మరింత ఎక్కువైంది. గుసగుసలాడుకోసాగారు. ఇదంతా గమనిస్తున్న రమేష్కి చిర్రెత్తుకొచ్చింది. ఉన్నపాటున జీపు దిగి వచ్చి 4 తన్ని గుంపుని చెదరగొడదామా అన్నంత ఆవేశం కలిగింది. అంతలోనే వివేకం మేల్కొంది. అంత హైరాణ అనవసరం, ఏమీ ఎరగనట్లు ఊరుకోవడం ఉత్తమం. అందుకే జీపు దిగి కాస్త దూరం నడుచుకు వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న రాతి మీద కూర్చున్నాడు. అతను దూరంగా వెళ్లడంతో మళ్లీ చర్చ మొదలుపెట్టారు జనాలు. రాబోయే డాక్టరమ్మ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. 7:30కు రావాల్సిన బస్సు 8 అయినా రాలేదు. ఈసారి అడగకుండానే టీ పట్టుకెళ్లి రమేష్కి అందించాడు కొట్టు యజమాని. వద్దనకుండా అందుకున్నాడు రమేష్. అందరి ఓర్పు పరీక్షించి 8:30కి దూరంగా ఉన్న మలుపు దగ్గర హారన్ మోగించుకుని తన రాకను తెలియజేసింది బస్సు. రమేష్ లేచి బస్సు ఆగే దగ్గరికి వచ్చాడు.
జనం కూడా సినిమాలో ఫైటింగ్ సీన్ చూస్తున్నంత ఉత్సాహంగా తలో మూల నిలబడి చూడసాగారు. అంత దూరాన లైట్లు కనబడ్డాయి. 2 నిమిషాల తర్వాత వచ్చి ఆగింది బస్. 4-5 దిగి పైన వేసిన సామాన్లు దించసాగారు. అందరికంటే ఆఖరున దిగింది యమున. రమేష్ని చూడగానే ముందు ఆనందపడినా వెంటనే ఆదుర్దా పడింది యమున. మీరొచ్చారేం? డాక్టర్ గారికి ఎలా ఉంది? దెబ్బలేమైనా తగిలాయా? అంది కంగారుగా. ఆశ్చర్యపోయాడు రమేష్. అంతలోనే తేరుకొని రండి వెళ్దాం అంటూ సూట్ కేస్ అందుకున్నాడు. అది కాదండి, ఏవో గొడవలయ్యాయట కదూ, ఏం జరిగింది? మళ్ళీ అడిగింది యమున. ఏం జరగలేదు, అంతా బాగుంది, రండి వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు రమేష్ చకచకా జీపు వైపు నడుస్తూ. చుట్టూరా మామూలు కంటే అధిక సంఖ్యలో ఉన్న జనం వంక అనుమానంగా చూస్తూ జీప్ ఎక్కింది యమున. జీప్ స్టార్ట్ చేసి మెల్లగా అడిగాడు రమేష్. ఇప్పుడు చెప్పండి, డాక్టర్కి దెబ్బలు తగిలాయని మీకెవరు చెప్పారు? నవ్వుతూ అడిగాడు. అతని వంక చిత్రంగా చూసి చెప్పసాగింది యమున. పుకార్లు అమిత వేగంగా వ్యాపిస్తాయి అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ సంగతి కూడా 50 మైళ్ళు ప్రయాణించింది. అక్కడ బస్సులో జనం మాట్లాడుకుంటున్నారు. ఫలానా ఊళ్ళో హాస్పిటల్లో గొడవ జరిగిందని, కొట్టుకున్నారని చెప్పుకుంటున్నారు. కంగారు పడి వివరాలు అడిగింది యమున. తనకు తెలిసినది చెప్పారు. ఆ తర్వాత 10 మైళ్ళు వచ్చాక ఆ ఊళ్ళో ఎక్కినవారు డాక్టర్ ఏదో పొరపాటు చేశారని, అందువల్ల జనానికి కోపం వచ్చి డాక్టర్ మీద తిరగబడ్డారని చెప్పారు. ఆ తర్వాత మజిలీలో ఒక ఆడపిల్ల డాక్టర్ వైద్యం వల్ల అపాయ స్థితిలో ఉంటే ఆ పిల్ల తాలూకు వాళ్ళు ఆ పిల్లని తీసుకొచ్చి హాస్పిటల్లో గొడవ చేశారని, ఫలితంగా డాక్టర్కి దెబ్బలు తగిలాయని తెలిసింది. ఆ తర్వాత ఎవరూ బస్ ఎక్కలేదు. అంతా వివరంగా చెప్పింది యమున. అంతా విని పక్కున నవ్వేశాడు రమేష్. ఈ జనానికి పని పాట లేదు, ఎన్ని కథలు అల్లుతారో అన్నాడు. అది చూసి గుండె నిండా ఊపిరి పీల్చుకుంది యమున. అయితే అంతా అబద్ధమేనా? ఏమీ జరగలేదా? అంది చిరునవ్వుతో. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కాస్త తడబడ్డాడు రమేష్. అంతలోనే గమ్యం చేరడంతో అతనికి సమాధానం చెప్పవలసిన అవసరం రాలేదు. ఇంటి ముందు వరండాలో నిలబడ్డ కస్తూరి జీప్ ఆగగానే పరుగున గేటు దగ్గరికి వచ్చింది. గబాల్న దిగి తల్లి దగ్గరకు వచ్చి తల్లిని కావలించుకుంది యమున. ఎలా ఉన్నావమ్మా అని అడిగింది. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అంది కస్తూరి. నాకేం, బ్రహ్మాండంగా ఉన్నాను అంటూ తల్లి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి వచ్చింది. వాళ్ల వెనకే వచ్చాడు రమేష్. మీ ట్రైనింగ్ ఎలా జరిగింది? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు రమేష్. బ్రహ్మాండంగా జరిగింది అంటూ టూకీగా వివరించింది. అమ్మా, తనివి తీరా షాపింగ్ చేసేశాను. నీకోసం పట్టుచీర కొన్నాను. మిగిలినవన్నీ సెలెక్ట్ చేసి అడ్వాన్స్గా కొంత డబ్బు కట్టి వచ్చాను. మిగిలిన డబ్బు కళ్యాణి గారికి పంపిస్తే ఆవిడ బట్టలు తీసుకుంటారు. అమ్మా, ఎంత బాగున్నాయో తెలుసా? అంది చిన్నపిల్లలా. కస్తూరి మొహం కళ్ళ తప్పింది. కన్నీరు దాచుకోలేక వ్యర్థ ప్రయత్నం చేసింది. అది చూసి కంగారు పడింది యమున. ఏమైందమ్మా, ఎందుకలా అయిపోయావు? అడిగింది. ఏం లేదమ్మా అంటూ చెప్పి మామూలుగా ఉండాలని ప్రయత్నించి చేతకాక కన్నీళ్లు పెట్టుకుంది. యమున మరింత కంగారు పడింది. ఎంత కష్టం వచ్చినా తొణకని అమ్మ ఇలా ఏడుస్తోందంటే బలమైన కారణం ఉండే ఉంటుంది. ఏమిటది? అమ్మా, ఏమైంది చెప్పు, నాకు భయంగా ఉంది అంది. కళ్ళు తుడుచుకుంది కస్తూరి. రమేష్ గారు, మీరు చెప్పండి అంది. రమేష్ తడబడ్డాడు. నేనా? మీరే చెప్పరాదు అన్నాడు. కాదులండి, మీరే చెప్పండి అంది కస్తూరి. యమునకి చిరాకు వేసింది. అబ్బా, ఏమిటిది? ఎవరో ఒకరు త్వరగా చెప్పండి, ఈ సస్పెన్స్తో నా ప్రాణం పొయ్యేలా ఉంది అంది విసుగ్గా. ఇక తప్పదన్నట్లు రమేష్ నోరు విప్పాడు. యమునగారు, మనం ఊహించని సంఘటన ఒకటి జరిగింది అంటూ మొదలుపెట్టి జరిగినదంతా వివరంగా పూసగుచ్చినట్లు చెప్పాడు. నిర్ఘాంతపోయింది యమున. ఉలుకు పలుకు లేకుండా కుర్చీలో చెంపకు చెయ్యి చేర్చుకుని కూర్చుండిపోయిన కూతుర్ని చూసి కంగారు పడింది కస్తూరి. కూతురు దగ్గరికి వచ్చి యమునా, యమునా అంటూ భుజం తట్టింది. తల్లివంక జాలిగా చూసింది యమున. ఏమిటమ్మా అంత కంగారు పడుతున్నావు? నాకేం కాదులే, ఎన్నో ఆటుపోట్లు ఎదురై ఓ విధంగా మొద్దుబారిపోయాను అంది దీనంగా. కూతురి మనోస్థితి గమనించి మరోసారి కళ్ళనీళ్లు తిరిగాయి కస్తూరికి. తల తిప్పుకుంది. కాస్త కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి ముగ్గురికి కాఫీలు తెచ్చింది. కాసేపు ముగ్గురు మౌనంగానే ఉండిపోయారు.
రమేష్ ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాడు. యమునగారు, జరిగినదంతా మీకు వివరంగా చెప్పాను. పరిస్థితి మీ ముందు ఉంచాం. మీ మనసెంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. మీరు తెలివిగలవారు. మీకన్నీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒక స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఇది చాలా క్లిష్ట సమస్య. శాంతంగా పరిష్కరించుకోవాలి అన్నాడు. పాణిగారు, ఈ విషయం నా దగ్గర ఇదంతా దాచిపెట్టారంటే నమ్మలేకపోతున్నాను. ఇంత గతం ఉంచుకొని చెప్పకపోవడం అన్యాయం కదూ అంది యమున. మీరు పొరపాటు పడుతున్నారు. పాణి గత జీవితంలోంచి ఆ పేజీని చింపిపారేశాడు. కాబట్టి చెప్పడం అనవసరం అనుకున్నాడు. అంతేగాని నిజం దాచి మోసం చేయాలనే ఆలోచన అతనికి ఏ కోసానా లేదు చెప్పాడు రమేష్. నిజమే, ఆయన స్వభావం నాకు బాగా తెలుసు. మోసం, అన్యాయం ఆయనకు చేత కాదు. ఆ మాట నేను అంగీకరిస్తాను. కానీ ఇప్పుడేం చేయాలి? ఇక మీద ఏం జరుగుతుంది? దీనంగా ప్రశ్నించింది యమున. అదే అందరి ఆలోచన. అందరం కలిసి చర్చించి ఏదైనా మార్గం ఎంచుకోవాలి అన్నాడు రమేష్. దీర్ఘాలోచనలో మునిగిపోయింది యమున. సాఫీగా జీవితం సాగిపోతోంది అని ఆనందిస్తున్న సమయంలో హఠాత్తుగా ఇటువంటి చిక్కులు ఎదురవడంతో మనసు చెదిరిపోయింది. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. రమేష్ వంక చూసింది. నేను పాణితో మాట్లాడాలి. ఆయన ఎక్కడ ఉన్నారు అడిగింది. రమేష్ గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. పాణి హాస్పిటల్లో ఉన్నాడు. రేపొద్దున్నే పంపిస్తాను. మాట్లాడండి. మేము చెప్పడం కంటే మీరిద్దరూ మాట్లాడుకుంటే అన్ని విధాలా మంచిది అన్నాడు రమేష్. రేపటిదాకా ఎందుకు? ఇప్పుడే వెళ్తాను అంది యమున. ఇంత రాత్రివేళ వెళ్తావా? పొద్దుపోయింది కదా. వారించబోయిన కస్తూరి కూతురి వంక చూసి ఆగిపోయింది. బయట చలి వణికిస్తోంది. కప్పుకున్న షాల్, దాని కింద స్వెటర్ చలిని ఆపలేకపోతున్నాయి. గజగజ వణికింది యమున. అది గమనించి మరో ఉలెన్ కోట్ తీసుకొచ్చి అందించింది కస్తూరి. రమేష్, యమున జీపులో బయలుదేరారు. ఊరంతా సద్దుమణిగింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. హాస్పిటల్లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు పాణి. యమున వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. రమేష్ చెప్పేశాడేమో ఏం జరిగిందో. ఒకటే ఆలోచనలు, ఆదుర్ద. జీప్ శబ్దం వినగానే ఒక్క ఉదుటన లేచి బయటకు వచ్చాడు. జీప్ దిగి లోపలికి వచ్చింది యమున. పాణి వంక చూసి ఉలిక్కిపడింది. ఏమిటి మార్పు? ఎందుకిలా అయిపోయాడు? ఏ తిరునాళ్ళకో వెళ్ళి అక్కడ వింతలు వినోదాలు చూసి సంబరాలు పడుతున్న పసివాడు ఒక్కసారి తన వాళ్ళెవరూ కనిపించకపోతే ఎలా కంగారు పడతాడో అలా ఉన్నాడో. సరదాకి ఈతకి వెళ్ళి సుడిగుండంలో చిక్కుపడిన వాడిలా ఉన్నాడు. యమునకు జాలి వేసింది. అప్రయత్నంగా చెయ్యి జాపింది. పాణి ప్రాణం లేచి వచ్చింది. యమునా, నన్ను క్షమించు. చేదు నిండిన గతం తవ్వుకోవడం ఇష్టం లేక నీ దగ్గర దాచానే గాని నిన్ను మోసం చెయ్యాలనే ఆలోచన నాకెంత మాత్రం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. చెప్తుంటే పాణి కంఠం బరువెక్కింది. అతనికి ధైర్యం చెప్తూ అతని చెయ్యి నిమిరింది యమున. మీరు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలియదా అంది ఆదరంగా. కొండంత బలం వచ్చినట్లు అయింది పాణికి. పాలిపోయిన అతని మొహంలోకి కాంతి వచ్చింది. రమేష్కి గుండె మీద బరువు దించినట్లయింది. ఇక తను అక్కడ ఉండడం అనవసరం అనిపించింది. అందుకే బద్ధకంగా ఆవలించాడు. చాలా అలసిపోయాను బాస్, ఇక వెళ్తాను అన్నాడు. అప్పుడేనా? ఇంకాసేపు ఉండండి, చాలా విషయాలు మాట్లాడుకోవాలి అన్నాడు పాణి. మీరు మాట్లాడుకోండి, నేను రేపొద్దున్నే వస్తాను అనేసి సమాధానం కోసం ఆగకుండా వెళ్ళిపోయాడు. పాణి, యమున లోపలికి వెళ్ళి కూర్చున్నారు. నన్ను చూస్తుంటే అసహ్యంగా ఉందా అడిగాడు పాణి. లేదు, కానీ మనసులో కాస్త కోపంగా ఉంది. నాకు సంబంధించిన వివరాలన్నీ మీకు దాచకుండా చెప్పాను. మరి మీరెందుకిలా చేశారు? ఇతరులకు చెప్పకపోయినా నాతో చెప్పడం మంచిది కదా అని నిలదీసింది. బరువుగా నిట్టూర్చాడు పాణి. నిజమే, నా వల్ల పొరపాటు జరిగింది. చెప్పి ఉండాల్సిందే. అప్పుడు చెప్పకపోవడం నా అపరాధమే. ఇప్పుడు సంజాయిషి చెప్పుకునే అవకాశం ఇస్తే జరిగిందంతా చెప్తాను అన్నాడు. చెప్పండి, ఏమీ దాచకండి, ఉన్నది ఉన్నట్లు చెప్పండి అంది యమున. యమున, మనిషికి అవసరం అయినవి ఏమిటో చెప్పండి అడిగాడు. ఏముంది, తిండి, బట్ట, నివాసం. ఇవన్నీ అమర్చుకోవాలంటే డబ్బు కావాలి చెప్పేసింది యమున. వీటన్నింటికంటే ముఖ్యమైనది, ఎంతోమందికి అందనిది మరొకటి ఉంది. అదే స్వాతంత్ర్యం. మనకు నచ్చిన విధంగా బ్రతకాలనుకోవడం మానవ సహజం. కానీ ఆ అవకాశం ఏ కొద్దిమంది అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
మిగిలిన వారి జీవితం దుర్భరంగా గడిచిపోతుంది. కనిపించని బానిసత్వం, ఏ పని చేయాలన్నా ఆంక్షలు, అథారిటీలు, మనం ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, ఏం చదవాలో, ఏ పని చేయాలో అంతా మరొకరు నిర్ణయిస్తూ ఉంటే అనుక్షణం ఆత్మాభిమానం చంపుకుంటూ వారికి దాసోహం అంటూ మనకిష్టం లేని పనులు చేసుకుపోతూ జీవనం సాగించటం అంత నరకం మరొకటి ఉండదు. నేను అటువంటి దురదృష్టవంతుల కోవకి చెందుతాను. మొదట్నుంచి మా నాన్నగారు నా మీద పెత్తనం చెలాయించేవాడు. మా అమ్మ నా పట్ల సానుభూతితో ఉండేది. కానీ ఏం లాభం, ఆవిడ మాట కూడా లెక్క చేసేవాడు కాదు. ఆయనకు తోచిందే వేదం, తా పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్లు ఉండేవాడు. అలా గడిచిపోయింది బాల్యం. 10వ తరగతి చదువుతుండగా పెళ్లి చేసుకోమని ఆర్డర్ జారీ చేశాడు. అంత చిన్న వయసులో బుద్ధి ఉన్నవాడెవడైనా కొడుక్కు పెళ్లి చేస్తాడా? ఇల్లరికం పంపాలనుకున్నా మరికొంతకాలం ఆగి చదువు పూర్తి అయ్యాక పెళ్లి చేసి ఇల్లరికం పంపొచ్చు కదా. నాకా ఏమీ తెలియని వయస్సు. తలంటి పోసి కొత్త బట్టలు పెట్టి పీటల మీద కూర్చోబెడితే వెర్రి వెదవలా కూర్చొని వాళ్ళు చెప్పిందంతా ఆచరిస్తూ పెళ్లి చేసుకున్నాను. బోలెడు కొత్త బట్టలు వచ్చాయని ఆనందించాను. ఆ తర్వాత జూనియర్ కాలేజీలో చేరాను. కొత్త సైకిల్ మీద వెళ్ళి రావడం దర్జాగానే ఉంది. నాకు టీచర్ ఉద్యోగం అంటే ఇష్టంగా ఉండేది. ఇంటర్ కాగానే టీచర్ ట్రైనింగ్లో చేరదాం అనుకున్నాను. కానీ నా తెలివితేటలు చూసి డాక్టర్ కోర్సు చదవమని అందరూ ప్రోత్సహించారు. నాకు ధైర్యం చాలలేదు. డాక్టర్ కోర్స్ అంటే మాటలా వెనకాడాను. మా నాన్న ముందుకు వచ్చి మీ మామగారు చదివిస్తాడు అని చెప్పాడు. నాకు నచ్చలేదు. ఇంకొకరి దయాభిక్షతో చదువుకోవడం కంటే ఏదో నా శక్తికి తగినట్లు చిన్న ఉద్యోగం చేసుకోవడం గౌరవంగా ఉంటుందనిపించింది. మొదటిసారి జీవితంలో నాన్నకి ఎదురు తిరిగాను. చదివిస్తే నువ్వు చదివించు, లేదా నా దారిన నన్ను వదిలేయి, అంతేగాని ఇంకెవరి డబ్బుతోనో చదువుకోను అని ఖచ్చితంగా చెప్పాను. సరే, నీ చావు నువ్వు చావు, నేను మాత్రం పైసా కూడా ఇవ్వను అన్నాడాయన. అమ్మ మాత్రం నాకీ గొడవలు ఏమీ తెలియవురా, నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అంది. మెడిసిన్లో సీటు వచ్చింది. ఏం చెయ్యాలా అని అహోరాత్రులు ఆలోచించాను. ఎలాగో కష్టపడితే భవిష్యత్తు బాగుంటుంది. అంతగా నా కర్మకాలి చదువు మధ్యలో మానేసే పరిస్థితే వస్తే అప్పుడే ఏదైనా చిన్న ఉద్యోగం వెతుక్కోవచ్చు అనుకున్నాను. నా దురదృష్టవశాత్తు మా అమ్మ పోయింది. ఆ తర్వాత ఇంట్లో ఎన్నో మార్పులు. మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇల్లరికం అల్లుణ్ణి కాబట్టి సెలవులకి మా మామగారింటికి వెళ్ళాలి అన్నారు. మొహమాటం వేసినా తప్పదు కాబట్టి వెళ్ళాను. 10 రోజుల మాట దేవుడెరుగు. ఓ రోజు ఉండేసరికే నా తల ప్రాణం తోకకొచ్చింది. అప్పుడే నా భార్యను చూశాను. గుమ్మటంలా ఉంది. మకురుతనం మహా ఎక్కువ. తను అడిగింది ఇవ్వలేదని జుట్టు పీక్కుని నీళ్ళ మీద దొర్లి ఏడుపు మొదలుపెట్టింది. దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పిన వాళ్ళని కొట్టడం, రక్కడం. 2 రోజుల్లో పారిపోయి వచ్చేశాను. ఇక తర్వాత సెలవులకి ఎక్కడికి వెళ్ళలేదు. సెలవుల్లో ఏదో పని చేసి 4 డబ్బులు సంపాదించుకుంటే మంచిదని అక్కడే ఉండిపోయేవాడిని. ఎప్పుడైనా ఒకసారి వెళ్తే ఇంట్లో పరిస్థితులు చూసి నీరసం వచ్చేది. నేనేదో చదివేసుకుని బాగుపడిపోయి రాజ్యాలు ఏలేస్తానని, తను మట్టి పిసుక్కుంటూ ఉండిపోయానని మా అన్నయ్య బాధ. చదువు ఇంకా ఎన్నాళ్ళుంది, అయినా ఇన్నాళ్ళు చదివేమిటి, నీతో పాటు ఇంటర్ చదివిన వాళ్ళందరి చదువులు అయిపోయినా ఇంకా నీ చదివేందుకు కాలేదు, ఇలా అయితే నువ్వెప్పుడు సంపాదిస్తావు అని మా నాన్న సనుగుడు. ఈ గొడవలన్నీ భరించలేక వెళ్ళడం పూర్తిగా మానేశాను. మా నాన్నే వచ్చి చూసిపోతుండేవాడు. వచ్చినప్పుడల్లా నా దగ్గర లేవు మొర్రో అన్నా వినిపించుకోకుండా 10వ పరకో తీసుకెళ్లేవాడు. అటువంటి పరిస్థితులలో నా చదువు పూర్తయింది. ఇక నా మీద దాడి మొదలైంది. శోభనానికి ముహూర్తం పెడతామని కబురు చేశారు. తెల్లబోయాను. ఈ చదువు గొడవలో పడి మరో విషయం పట్టించుకోలేదు. ఆలోచించే తీరిక కూడా లేదు. అప్పుడు తీరిగ్గా కూర్చొని ఆలోచించాను. నాకు వివాహం జరిగింది. ఆ నిజం నేను వద్దనుకున్నా మార్చలేను. కానీ నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే వీలైనంత వరకు ఎవరినీ కష్టపెట్టకుండా చేతనైన సాయం చేస్తూ నేను కూడా సంతోషంగా జీవించే మార్గం ఆలోచించసాగాను. ఏ పని చేయాలన్నా ముందు కావలసింది డబ్బు. నేను నా భార్య సుఖంగా జీవించాలి. వీలైనంతలో మా నాన్నకి సాయం చేయాలి. కాబట్టి కొంతకాలం ఆ శోభనం గట్రా వాయిదా వేసి జీవితంలో స్థిరపడి కొంచెం డబ్బు కూడబెట్టుకున్న తర్వాత కాపురం పెట్టే ఆలోచన చేద్దాం అనుకున్నాను. ఆ మాటే చెప్తే వాళ్ళకి కోపాలు వచ్చాయట. ఇప్పటికే పెళ్ళై చాలా కాలం గడిచిపోయింది.
అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారట. ఇంతకాలం చదువు వంక చెప్పి నెట్టుకొచ్చారట. ఇకనైనా వెంటనే కాపురానికి తీసుకెళ్ళకపోతే నలుగురిలోనూ తలెత్తుకోలేరట. ఏం చెప్పాలో అర్థం కాలేదు. పోనీ ఆవిడని కలుసుకొని అసలు విషయం చెప్తే బాగుంటుందేమో అనుకున్నాను. అలా వీల్లేదట. శోభనం కాకుండా భార్యాభర్తలు మాట్లాడుకోకూడదట. వాళ్ళ మూర్ఖత్వానికి తల బాదుకోవాలనిపించింది. మరో ప్రయత్నం చేద్దామని అంతా వివరంగా ఉత్తరం రాశాను. మన వయసేం మించిపోలేదు. నువ్వు కూడా చదువుకో. డిగ్రీ పూర్తి చేస్తే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు. బాధ్యతలున్నాయి కాబట్టి ఇద్దరం సంపాదిస్తే జీవితం మరింత బాగుంటుంది అని రాశాను. ఆ ఉత్తరం పట్టుకుని నానా యాగి చేశారు. వాళ్ళ ఆస్తి అంతా ఖర్చు చేసి చదువుకుని ఇకనైనా కూతుర్ని సుఖపెడతావని ఆశపడుతుంటే ఇలా సాకులు చెప్పి దాటవేయడం అన్యాయం అని, భార్య చేత ఊడిగం చేయించేవాడికి నీ బోడి డాక్టరీ చదువు ఎందుకని గొడవ చేశారు. వీళ్ళందరికీ మనసులో ఓ ఆలోచన ఏర్పడిపోయింది. డాక్టర్ చదువు చదవగానే బస్తాల కొద్దీ డబ్బులు సంపాదించేసి మేడలు కట్టేస్తానని వాళ్ళ అపోహ. ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక అబద్ధాలు చెప్తున్నానని నింద. మాకంతా తెలుసు. మా ఊళ్ళో డాక్టర్ గారు లంకంత మేడ కట్టాడు అనేవారు. ఆ డాక్టర్ గారు ఎప్పుడో పాతకాలం వాడు. ఆ రోజుల్లో 4 ఊళ్ళకి ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన కూడా తల పండిపోయాక మేడ కట్టాడు. మరి మన రోజులు వచ్చేసరికి బజారుకి 4 డాక్టర్లు ఉన్నారు. కడుపు నింపుకోవడమే కష్టం అవుతుంటే మేడలేం కడతాం? అది చెప్తే నేనేదో దాస్తున్నానని అనుకున్నారు. ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఏవో దురలవాట్లకు లోనయ్యానని కథలు కల్పించి దుష్ప్రచారం చేశారు. ఆ మూర్ఖులతో విసిగిపోయాను. అయినా తప్పదు కదా. ఉద్యోగంలో చేరగానే ఆవిడని పంపించమని కబురు చేశాను. కానీ ఆవిడ రాదు. క్షణానికి ఓ మాట మార్చే నా దగ్గరికి ఒంటరిగా పంపడం వాళ్ళకి ఇష్టం లేదట. కాబట్టి తల్లిదండ్రులు కూడా వెంట వస్తారట. ఇల్లరికం అల్లుడిని కాబట్టి వారి బాధ్యత అంతా నాదేనట. ప్రస్తుతం అందరినీ భరించి పోషించే శక్తి నాకు లేదు. నేను జీవితంలో నిలదొక్కున్న తర్వాత వారిని కూడా పిలిపిస్తాను అన్నాను. అందుకు అంగీకరించలేదు. ప్రతిదానికి గొడవ రాద్ధాంతం. వాళ్ళకి తెలివితేటలు లేవు. ఎదుటివారు చెప్తే అర్థం చేసుకోరు. నేను విసిగిపోయాను. తెగతెంపులు చేసుకుంటామన్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి జీవితం, సంసారం తెగిపోతేనే మంచిదనిపించింది. డబ్బు ఇమ్మన్నారు. ఒక్కసారిగా ఇవ్వలేనని చెప్పాను. వాయిదాలుగా ఇస్తానన్నాను. యమునా, నువ్వు నన్ను గమనించే ఉంటావు. నా దగ్గర విలువైన వస్తువులేమీ లేవు. మంచి బట్టలు కూడా లేవు. పొదుపుగా వాడుకొని వారి బాకీ తీర్చేసి రుణ విముక్తున్నైతే నా తల మీద నుంచి బరువు దించినట్లు అవుతుంది. అందుకే మన పెళ్లి కూడా వాయిదా వేశాను. ఇంకొన్నాళ్లలో ఈ బెడద వదిలిపోతుందని సంతోషపడుతూ ఉంటే ఈ సమస్య వచ్చి పడింది. నట్టేట్లో కొట్టుకుపోతూ శక్తి అంతా పుంజుకొని ఈదుతూ అంత దూరాన ఒడ్డు కనిపించి ఆశపడుతూ ఉంటే మళ్ళీ నట్టేట్లో మునిగిపోయినట్టే అయింది నా పరిస్థితి. నేనేం చెయ్యను? చెప్పవలసినదంతా చెప్పి అలసటగా చేతుల్లో మొహం దాచుకున్నాడు పాణి. యమున మనసు జాలితో నిండిపోయింది. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న పసివాడిలా దీనంగా ఉన్న పాణిని అమాంతం గుండెలకు హత్తుకుని ఓదార్చాలనిపించింది. అతి కష్టం మీద మనసు అదుపులో పెట్టుకుంది. ఆదరంగా అతని చెయ్యి అందుకుంది. తన చేతితో గట్టిగా పట్టుకుంది. బాధపడకండి. పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొందాం. సమస్యని ఓదార్పుగా నేర్పుగా పరిష్కరించుకుందాం. మీకు నేను అండగా ఉంటాను. లోకం అంతా ఏకమై దండెత్తి వచ్చినా మీ పక్షాన నిలిచి పోరాడతాను. మీ మీద ఈగ వాలకుండా చూసుకుంటాను. మన జీవితంలో బలవంతాన జొరబడాలని ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని దూరంగా తరిమి కొడదాం. మనిద్దరం మనం కోరుకున్న ప్రకారం పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతుకుదాం. సరేనా? అంది ఆదరంగా. 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది పాణికి. యమున చేతిలో మొహం దాచుకున్నాడు. థ్యాంక్ యూ యమునా, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం తెలిస్తే నన్ను అసహించుకుంటావేమోనని భయపడ్డాను. నాకు అండగా నిలబడ్డావు. నా పరిస్థితి అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరిస్తున్నావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోను అన్నాడు. ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? ఇందులో మీకు చేస్తున్న సాయం ఏముంది? ఇది నా స్వార్థం అంది యమున అతని తల నిమురుతూ. ఇద్దరూ ఒకరి స్పర్శలో మరొకరు స్వాంతన పొందుతూ చాలాసేపు ఉండిపోయారు. కాసేపు గడిచేసరికి పాణికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. యమున, చాలా పొద్దుపోయింది. రాగానే ఇక్కడికే వచ్చేశావు. నీకు ఆకలిగా ఉందేమో. ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకో అన్నాడు. మరి మీరో? మీ వాలకం చూస్తుంటే పొద్దుటి నుంచి ఏమీ తిన్నట్లు లేదు. పదండి, మా ఇంటికి వెళ్దాం అంది.
అదిరిపడ్డాడు పాణి. మీ ఇంటికా? అమ్మగారు ఏమనుకుంటున్నారో నా గురించి? ఏమీ అనుకోదు, అమ్మ స్వభావం నాకు తెలుసుగా. పదండి వెళ్దాం అంటూ బయలుదేరదీసింది. నెత్తిన చెయ్యి పెట్టుకుని కూర్చునుంది కస్తూరి. ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది. టెన్షన్కి తల బద్దలైపోతోంది. తలనొప్పికి టాబ్లెట్ వేసుకుని కూర్చుంది. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో మాటలు వినిపించేసరికి చెవులు రిక్కించింది. అది యమున గొంతు. చివాలన లేచి తలుపు తీసి వరండాలోకి వచ్చింది. గేటు తీసుకుని లోపలికి వస్తున్న వాళ్ళిద్దరినీ చూడగానే ప్రాణం లేచి వచ్చింది. లోపలికి వచ్చారు. పాణి తప్పు చేసిన వాడిలా తల వంచుకొని ఉన్నాడు. యమున మాత్రం ప్రశాంతంగా ఉంది. ఏమీ జరగనట్లే ఉంది. ఎన్నో అడగాలనుకుంది, కానీ యమున సైగ చేయడంతో ఆగిపోయింది. అమ్మా, మా ఇద్దరికీ ఆకలి దంచేస్తోంది. నీకు పావుగంట టైం ఇస్తున్నాం. ఏం చేస్తావో నాకు తెలియదు. మా ఇద్దరికీ కడుపు నిండా ఆహారం పడాలి అంది యమున నవ్వుతూ. కస్తూరి వెంటనే వంటింట్లోకి వెళ్ళింది. పొద్దున కూర కోసం ఉడకబెట్టిన బంగాళాదుంపలు ఉన్నాయి. 2 ఉల్లిపాయలు, టమాటాలు తరిగి కూర పోపు వేసి అవి మగ్గేలోగా గోధుమ పిండి తడిపింది. కూర తయారు చేసి మూకట్లో నూనె వేసి పోసి స్టవ్ మీద పెట్టింది. కూతురు ఇచ్చిన గడువుకి ఇంకో నిమిషం ఉందనగానే 2 ప్లేట్లలో పూరీలు కూర వేసి పట్టుకొచ్చింది. పాణి, యమున టిఫిన్ మీద దండయాత్ర చేశారు. వేడివేడిగా వేయించి పట్టుకొస్తూ ఉంటే కడుపు నిండా తిన్నారు. పొద్దుట్నుంచి కస్తూరి కూడా ఏమీ తినలేదు. వాళ్ళిద్దరినీ చూసేసరికి ఆకలి వేసింది. తన కోసం కూడా 4 పూరీలు చేసి పెట్టుకుంది. టిఫిన్ తిని వెళ్తాను అని లేచాడు పాణి. ఈ పూటకి ఇక్కడే ఉండండి అంది యమున. వద్దులే, హాస్పిటల్లో పడుకుంటాను అన్నాడు పాణి. సరేనంది యమున. వరండాలోకి వెళ్ళాక ఊరికే ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ప్రశాంతంగా నిద్రపోండి. అవసరం అయితే కాంపోజ్ టాబ్లెట్ వేసుకొని పడుకోండి. భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. ఆయన మనకు మేలే చేస్తాడు అని చెప్పింది అనునయంగా. సరే అన్నాడు పాణి. గేటు దాకా సాగనంపి లోపలికి వచ్చింది యమున. యమున, అసలేమైంది? అప్పటి వరకు బలవంతాన ఉగ్గబట్టుకున్న కస్తూరి ఆత్రంగా ప్రశ్నించింది. చెప్తాను, నువ్వు టిఫిన్ తిను. పొద్దుట్నుంచి నువ్వేమీ తినలేదని నిన్ను చూస్తుంటేనే తెలిసిపోతోంది. తీరిగ్గా మాట్లాడుకుందాం అని తల్లికి టిఫిన్ తెచ్చిపెట్టింది. కస్తూరి టిఫిన్ తిని వంటిల్లు సర్ది వచ్చేసింది. తల్లి కూతుళ్ళు మంచాల మీదికి చేరారు. ఇప్పుడు చెప్పు అంది కస్తూరి. వివరంగా పూసగుచ్చినట్లు చెప్పింది యమున. అంతా విని బరువుగా నిట్టూర్చింది కస్తూరి. అంతా సవ్యంగా జరుగుతోందని ఆనందపడుతుంటే ఈ సమస్య ఎదురైందేమిటమ్మా? నాకేదో భయంగా ఉంది అంది. ఏం భయం లేదమ్మా, ఇదేమంతా గంభీరమైన సమస్య కాదు. కాకపోతే కాస్త క్లిష్ట సమస్య. తెలివిగా వ్యవహరిస్తే తేలిపోతుంది అంది యమున ధైర్యంగా. ఏది ఏమైనా సాఫీగా సాగుతున్న బండి గతుకుల్లో పడినట్లయింది కదూ అంది కస్తూరి. గతుకుల బాటలు, ఎత్తుపల్లాలు జీవితంలో సర్వసాధారణం కదమ్మా. అవే లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. ఎదిరించి పోరాడి విజయం సాధించడంలోని ఆనందమే వేరు అంది యమున. ఆదరంగా కూతురి తల నిమిరింది కస్తూరి. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష అంది. చదువుతున్న పుస్తకం పక్కన పడేసి భర్త వంక చూసింది శ్యామల. ఏమిటి, ఇవాల్టికి తిండి ప్రాప్తం లేదా? లేకపోతే ఇంకాసేపు ఆగి అట్ల తద్దిలా తెల్లవారుజామున భోజనం చేద్దామా అంది విసుగ్గా. దీర్ఘాలోచనలో ఉన్న రమేష్ ఉలిక్కిపడ్డాడు. నిజానికి అతనికి అంత ఆకలిగా లేదు. అందుకే ఇంకాసేపు ఆగు అని భోజనం వాయిదా వేస్తూ వచ్చాడు. టైం చూస్తే 10:30 దాటింది. వస్తున్నాను, వడ్డించు అంటూ లేచాడు. డైనింగ్ టేబుల్ మీద ఉంచిన కేస్ రోల్స్ మూతలు తీసి కంచంలో వడ్డించింది శ్యామల. కుర్చీలో కూర్చొని కంచం ముందుకి లాక్కున్న రమేష్కి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చి అదిరిపడ్డాడు. తన తెలివి తక్కువతనానికి మతిమరుపుకి తిట్టుకున్నాడు. డాక్టర్ భార్యని పొద్దుననగా తీసుకొచ్చి ఇంట్లో దించిపోయాడు ఆ పెద్ద మనిషి. ఈ గొడవల్లో పడి ఆ వ్యక్తి విషయమే మర్చిపోయాడు. కాసిని టీ నీళ్ళైనా పంపించలేదు. కొత్త ప్రదేశంలో పాపం ఏం చేస్తోందో. కంచం పక్కకి తీసేసి లేచి నిలబడ్డాడు రమేష్. శ్యామల, ఒక మనిషికి సరిపడా భోజనం ఒక డబ్బాలో సర్దు అన్నాడు. అయోమయంగా చూసింది శ్యామల. భోజనమా? ఎవరికి అడిగింది. ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను, అర్జెంటుగా సర్దే అని వరండాలోకి వచ్చాడు రమేష్. రమేష్ ఇల్లు పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంటుంది.
స్టేషన్లో నైట్ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ కనకాలు ఎదురుగా అయ్యగారి వరండాలో లైట్ వెలగడంతో అప్రమత్తం అయ్యాడు. అయ్యగారు వరండాలోకి వచ్చి రమ్మని సైగ చేసేసరికి పరుగున వెళ్ళాడు. శ్యామల చిన్న క్యారేజీలో అన్నీ సర్దింది. ఆ క్యారేజీ పట్టుకొని వరండాలోకి వచ్చాడు రమేష్. కనకాలు, ఈ క్యారేజ్ తీసుకువెళ్ళి డాక్టర్ గారింట్లో ఇచ్చిరా అని పురమాయించాడు. డాక్టర్ బాబుకా సార్ అని అడిగాడు. కాదు, ఆయన భార్యకి అని చెప్పబోతూ ఆగిపోయాడు రమేష్. వాళ్ళింటికి బంధువులు వచ్చారుగా, ఆవిడకిచ్చిరా అన్నాడు. బుర్రగోక్కున్నాడు కనకాలు. సార్, ఇంత రాత్రివేళ ఆడకూతురి దగ్గరికి వెళ్ళమంటారా అన్నాడు. ఏం పర్వాలేదు, వెళ్ళిరా అన్న రమేష్ కనకాలు వంక చూసి ఆలోచించాడు. మొహానికి మంకీ టోపీ తగిలించుకొని ఒళ్లంతా నల్లటి రగ్గు కప్పుకున్న కనకాలను చూస్తే ఎవరైనా జడుసుకోవడం ఖాయం. ఇంత రాత్రివేళ ఆవిడ వీడిని చూసి గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. అందుకే ఒంటరిగా వెళ్ళొద్దులే, ఆలయ్యని తోడు తీసుకుని వెళ్ళు అని సలహా ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు రమేష్. ఆ క్యారేజీ ఎవరికో అప్పటికే అర్థమైంది శ్యామలకి. నాలుగు ఖర్చుకుంది. ఛా, ఈ మాత్రం తెలివితేటలు నాకు లేకపోయాయి. లేకపోతే లక్షణంగా మధ్యాహ్నమే క్యారేజీతో భోజనం పట్టుకెళ్ళి ఆవిడని పరిచయం చేసుకుని మంచి చేసుకునేది. స్నేహం చేసి యమునని ఒక ఆట ఆడించాలి. అప్పుడు గాని నా కసి తీరదు. పోన్లే, ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది, రేపటి నుంచి ఆ పని మీదే ఉంటే సరి. ఏమిటంత దీర్ఘాలోచన? భర్త పలకరించేసరికి ఇహలోకంలోకి వచ్చింది శ్యామల. ఈయన ముందు జాగ్రత్తగా ఉండాలి. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి. తనకి తోచదు, ఎదుటి వాళ్ళు చెప్తే అర్థం కాదు. అందుకే. అబ్బే, ఏం లేదు, అన్నం సరిపోతుందా మళ్ళీ వండనా అని ఆలోచిస్తున్నాను అంది తెలివిగా. నాకు ఆకలిగా లేదు, సరిపోతుందిలే. అంత చాలకపోతే అప్పుడు చూద్దాం, పద అన్నాడు రమేష్. రమేష్కి ఆకలిగా లేదు. 4 మెతుకులు నంజి లేచాడు. ముందు జరగబోయే కథ ఊహించుకుంటూ శ్యామల కూడా సరిగ్గా భోజనం చేయలేకపోయింది. ఉన్న అన్నంలోనే కాస్త మిగిలింది. పగలంతా హైరానా పడిన రమేష్ పక్క మీద వాలగానే కళ్ళు మూతలు పడిపోయాయి. కానీ శ్యామలకి మాత్రం నిద్ర దరిదాపులకి రాలేదు. అటూ ఇటూ పొర్లుతూనే ఉంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.